పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్క్ చాప్టర్ 14. మూడవ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రార్థన చేసుకుందాం. రాజేశ్వరి సిస్టర్ ప్రార్థనలు నడిపిస్తుంది. వాక్యాన్ని బట్టి చిన్నగా క్లుప్తంగా. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ ఉదయకాలము నాయన మమ్మతో మీరు నాయన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన నీ సన్నిధిలో మేమందరం కూడి నేను ఆరాధించుకునే సమయాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభు, వాక్యం అనే విత్తనాలు మధ్యలో ఎత్తుతుండగా నాయన మా హృదయాన్ని శుద్ధి చేయండి నాయన. ఆ హృదయాలలో నాయన ఇచ్చిన విత్తనాలు ఫలింపు చేయి, నీరు గట్టు ఫలించండి నాయన. నీ దైవ దయాశకుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూరంతలు అభిషేకించే శక్తితో నింపండి నాయన. ఈ చిన్న వాక్యాన్ని మా హృదయంలో మేము నాటుకొని ఈ లోకంలో అలాగ జీవించడానికి సహాయం చేయండి నాయన. తండ్రి నాయన, నువ్వు చేసిన మేలు ఎన్నెన్నో ప్రభువా నాయన. ఈ పునరుద్ధాన శక్తిని మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. నాయన ఎత్తిన వాక్యాన్ని మేము చారంగా ఆయన హృదయాలంతా పలక మీద రాసుకొని అలాగ జీవించడానికి సహాయం చేయమని, ఈ చిన్న వాక్యాన్ని మీరు నాయన ఆశీర్వదించి దీవించమని, నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వాక్య భాగానికి అంశం, టాపిక్ పేరు అభిషిక్తునికి అభిషేకం. అభిషిక్తునికి అభిషేకం. ఇక్కడ గమనిస్తే మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అభిషిక్తునిగా వచ్చాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడని అర్థం. అభిషిక్తుడు అని అంటే సిద్ధపరచబడినవాడు, అంతేకాకుండా నాజీరు చేయబడినవాడు, ఆ పనికి ప్రత్యేకింపబడినటువంటి వాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. గమనిస్తే అభిషేకము అని అంటే సిద్ధపరచటము, ఒక పనికి కేటాయించటం. దావీదు గారిని, రాజైనటువంటి దావీదు రాజు కాకముందు గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు అతన్ని ప్రవక్త అయినటువంటి సమూయేలు పిలిపించి అతని తలపైన నూనె పోసి అభిషేకించాడు. అభిషేకము అనేటువంటిది నూనెతో చేస్తారు, తైలంతో చేస్తారు. అది అనేకమైనటువంటి
వస్తువులతో కూడీకరింపబడింది. పరమగీతాల్లో 4:13 ఈ విధంగా నేను చదువుతున్నాను. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు, జటమాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఈ యొక్క అభిషేక తైలములో నానా విధమైనటువంటి చెట్ల మూలికలు, వాటితో తీయబడిన నూనెను కలిపి ద్రవ్యం చేసి నూనెగా మార్చిన తర్వాత వాటి ద్వారా అభిషేకిస్తారు. ఎందుకు అని అంటే ఈ యొక్క చెట్లు దేవునికి ఇష్టమైనటువంటివి. ఈ చెట్లను మనిషికి పోల్చాడు, మనుషులను చెట్లకు పోల్చాడు. ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె అని అన్నాడు. ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తగిన కాలమందు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే మనిషిని చెట్టుగా పోలుస్తున్నాడు. చెట్టుకు దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు. మనుషులకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేది చెట్లు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాటిని ఆశీర్వదించాడు. వాటికి చూడండి ఎన్ని ఫలాలు వస్తాయో. ఒక్క విత్తనం వేస్తే ఎన్ని ఫలాలు వస్తాయో. ఏ మానవుడు ఇంతవరకు వాటిని లెక్క పెట్టలేడు. మన యొక్క తల వెంట్రుకలు ఏ విధంగా మనం లెక్క పెట్టలేమో అదేవిధంగా ఒక చెట్టు ఫలాలను సామాన్యంగా మానవుడు లెక్క పెట్టలేడు ప్రతి సంవత్సరం. ఈ విధంగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెట్లకు పోల్చినటువంటి దేవుడు వాటి యొక్క మూలికల ద్వారా మానవుణ్ణి అభిషేకించాడు. వాటి ఫలాలు, లేకపోతే వాటి ఆకులు, వాటి పువ్వులు, వాటి యొక్క కాండము, వాటి చర్మం ద్వారా తీయబడినటువంటి ఆ యొక్క నూనె ద్వారా అభిషేకం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారుగా. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అభిషేకింపబడుతున్నారు అని అంటే ఆయన ముందుగానే అభిషేకింపబడినవాడు. ఆయన ముందుగానే అభిషేకింపబడి అభిషేకమే ఆయనై ఈ లోకానికి వచ్చినటువంటి యేసు. ఆయన క్రీస్తుగా అభిషిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేని పని నిమిత్తము కేటాయించబడ్డాడో ఆ పని నిమిత్తము ఆయన చిన్ననాటి నుండి, చిన్న వయసు నుండి ఆయన సిద్ధపరచబడ్డాడు. ఒకానొకసారి తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేముకి వెళ్ళి రావాల్సిన వాడై ఉండగా తల్లిదండ్రులు వస్తున్నారు కానీ ఈయనను మర్చిపోయారు. మరలా ఈయనను వెతుక్కుంటూ వెళ్తే దేవాలయంలో పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమి ఇలాంటి పని చేశావు అని అంటే, నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అని అన్నాడు. అంటే చిన్ననాటి నుండి ఆయన యొక్క పనిని బట్టి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆయన వచ్చిన పని చిన్ననాటి నుండి చేసేవాడు. గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే వైఖరి వచ్చింది. అయితే ఆయన మరణానికి ముందుగా 6 రోజులకు ముందుగా ఆయన కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట భోజనం చేయుచుండగా ఆ స్త్రీ వచ్చి ఆ యొక్క అత్తరుతో ఆయనను అభిషేకించింది. నడినెత్తిన ఆ యొక్క నూనెను పోసింది. అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఆయన భోజనానికి కూర్చున్నాడు. ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగి అయిన సీమోను ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఈ లోక పాప మాలిన్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఈ లోకంలో ఉన్నటువంటి
పాపానికి, పాప మాలిన్యానికి ఆయన సాదృశ్యంగా ఉండటమే కాకుండా పరిశుద్ధపరచబడినటువంటి సీమోనుగా, ఒకానొకసారి ఆయన కుష్ఠరోగిగా ఉన్నాడు. యేసయ్య ఆయనను దర్శించి, యేసయ్య ఆయనను గమనించి ఆయనకు కుష్ఠరోగాన్ని తొలగించడానికి కారకుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడైతే కుష్ఠరోగి అయినటువంటి సీమోనుకి కుష్ఠరోగం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనకు తారసపడ్డాడో, ఎదురుపడ్డాడో, ఆయనను దర్శించాడో, ఆయనలో ఉన్నటువంటి కుష్ఠరోగము వెళ్ళిపోయింది. ఒకానొకప్పుడు సీమోను కుష్ఠరోగి అయితే ఇప్పుడు కుష్ఠరోగి కాదు. అంతేకాకుండా ఎప్పుడైతే శుద్ధీకరింపబడ్డాడో, ఎప్పుడైతే రక్షింపబడ్డాడో, ఎప్పుడైతే కాపాడబడ్డాడో, వెంటనే సీమోను యొక్క హృదయంలో కృతజ్ఞతాభావం కలిగింది. నాకు మేలు చేసినటువంటి దేవునికి నేనేం చేయాలి? నాకు మేలు చేసినటువంటి నా దేవునికి, యేసయ్యకు నేనేం చేయాలి? కుష్ఠరోగముతో ఊరి బయట ఉంటూ నా భార్య పిల్లలను పోగొట్టుకొని అనాథగా ఆకలితో ఆక్రందిస్తున్నటువంటి నాకు ఒక మార్గం చూపించాడే, నన్ను రక్షించాడే, నన్ను శుద్ధీకరించాడే, నా భార్య పిల్లలతో కలిపాడే, నా గ్రామంలో నన్ను అందరితో కలిపి నా యొక్క బంధువులతో చేర్చాడే అనేటువంటి కృతజ్ఞతా భావంతో నేనేమి చేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. యేసయ్యను భోజనానికి పిలిచాడు. ఆతృత, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఆ యొక్క కృతజ్ఞతా భావం అనేటువంటిది అది చాలా ఆత్రంగా ఆకర్షిస్తుంది. ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నటువంటి సీమోను ఇంటిలో యేసయ్యకు అభిషేకం జరిగింది. ఈనాడు ఏ ఇంటిలో, ఏ హృదయములో కృతజ్ఞతా భావము కలిగి ఉంటారో ఆ ఇండ్లు, ఆ హృదయం యేసయ్యను అభిషేకించే నిలయం. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, సీమోను యొక్క జీవితము ఈ లోక సంబంధంగా పాపపూరితంగా ఉన్నది. అదేవిధంగా ఈ లోకములో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని తొలగించడానికి లోకరక్షకుడు వచ్చి కృతజ్ఞతాభావము కలిగినటువంటి తన సేవకుల ఎడల, నీతిమంతుల ఎడల, పరిశుద్ధుల ఎడల తను జాలి కలిగిన వాడై ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి, పాపము వలన వచ్చేటువంటి శాపాన్ని తొలగించి, శాప విముక్తులు గావించి ఆయన తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని చిందించి ఆ కలువరి శిలువ పైన మరణించి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. ఈ వైఖరిని మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, సీమోను ఇంటిలో అభిషేకింపబడినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమనేటువంటి పాపపు లోకములో లోకరక్షకుడిగా వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తను రావటమే ఒక పని మీదుగా వచ్చాడు. ఏంటి అంటే ఈ లోకాన్ని రక్షించటానికి. కారణం, ఆయన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి తను ప్రేమిస్తున్నటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చి ఉన్నవారందరినీ కూడా శుద్ధులు చేయటానికి, రక్షించటానికి, ఈ లోకానికే రక్షకుడుగా ఆయన యత్నించాడు. అందుకని లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది, లోకరక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూతలు వచ్చి చెప్పినటువంటి మాట, లోకరక్షకుడు ఈనాడు మనకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. ఆయన లోకాన్ని శుద్ధి చేసేవాడు, లోకంలో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని తొలగించేవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోకం అనేటువంటి మన హృదయము అలాంటి ఘోరమైన పాపాలతో నిండి ఉండగా ప్రభువును స్వీకరిస్తే, ప్రభువుని దర్శిస్తే, ప్రభువుని మన హృదయం ఎదుర్కొంటే, ప్రభు వచ్చి కొన్నిసార్లు మన హృదయ తలుపులు తట్టినప్పుడు మన హృదయాన్ని తెరిచినట్లయితే
ఆయన మనము ఆయనతో కలిసి ఉండటానికి సందర్భం ఏర్పడుతుంది. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, తద్వారా జరిగేది ఏంటి అంటే మన యొక్క హృదయ మాలిన్యము కడగబడుతుంది, మనలో ఉన్నటువంటి పాప మాలిన్యము తీసివేయబడుతుంది. అయితే మనం చేయవలసింది ఏంటి అని అంటే ఆయనకు కృతజ్ఞతగా ఉండటం, ఆయన యొక్క మాటలను వినటం, ఆయన చిత్తాన్ని జరిగించటం, ఆయనకు ప్రార్థించటం, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలను మనం వినటం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా. ఈనాడు చాలామంది లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును ఎరగలేక ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన వచ్చినటువంటి కార్యాన్ని గ్రహించలేకున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాజీరు చేయబడినటువంటి వారు. ఆయన నాజీరు చేయబడినవాడు. ఆయన యొక్క వెంట్రుకలు క్షౌరము చేయబడలేదు. అంటే ఒక పనిని నిమిత్తము ఏర్పాటు చేయబడ్డటువంటి వారు నాజీరు చేయబడతారు. సంసోను నాజీరు చేయబడ్డాడు. ఆయన వెంట్రుకలు కత్తిరింపబడలేదు. ఆయన వెంట్రుకలు ఎప్పుడు కత్తిరింపబడ్డాయంటే ఆయన పాపములో పట్టబడినప్పుడు ఆ యొక్క నాజీరు అంటే ఆ యొక్క అభిషేకం తొలగిపోయింది. ఆ అభిషేకం తొలగిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకము రక్షణకు సాదృశ్యంగా ఉంది. అభిషేకము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అభిషేకము ద్వారా మనల్ని ఆయుత్తపరుస్తాడు దేవుడు. యోగ్యులము కానిటువంటి మనల్ని ఆ యొక్క పనిని బట్టి యోగ్యతకు తీసుకుని రావటమే అభిషేకం. మన యొక్క హృదయము దానికి స్పందించకపోయినట్లయితే ఆ పనిని బట్టి మన యొక్క హృదయాన్ని స్థిరపరచటమే అభిషేకం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయనే అభిషిక్తుడు. ఆయన ఆల్రెడీ అభిషిక్తుడు కాబట్టి ఆయనను మరలా అభిషేకం చేయటానికి సీమోను ఇండ్లు ఒక సాధనమైంది. మరి మన ఇంటిలో, మనమున్నటువంటి స్థలంలో, మన హృదయంలో యేసయ్యకు అభిషేకిస్తున్నామా? యేసయ్య అభిషేకింపబడటానికి మన హృదయం అనేటువంటి నివాసాన్ని తెరుస్తున్నామా, కేటాయిస్తున్నామా? మన హృదయంలో యేసయ్యను అభిషేకిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా, ఘనపరుస్తున్నామా? ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమానాన్ని మనం ఇస్తున్నామా? ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడతాడు. మోషే, ఇది నువ్వు చేయకూడదయ్యా. మోషే, నువ్వు ఇది చూడకూడదయ్యా. మోషే, ఈ స్థలానికి నువ్వు రాకూడదయ్యా. మోషే, ఈ వ్యక్తులతో నువ్వు మాట్లాడకూడదయ్యా. మోషే, ఈ యొక్క సహవాసం నీకు మంచిది కాదయ్యా అని కొన్నిసార్లు మనము చేయకూడనటువంటి పనులు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనము యేసయ్య మాటలను గౌరవిస్తున్నామా? మన హృదయంలో ఆ యొక్క తలంపులను కలుగు చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనము విలువనిస్తున్నామా? కృతజ్ఞత భావముతో ఉంటున్నామా? అయ్యో, నా జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నేను మరణించవలసిన వాడను, ఈనాడు నేను సజీవునిగా ఉన్నాను అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే కారణం అనేటువంటి కృతజ్ఞతా భావం, ఆయనను గౌరవించే విధానం మనలో ఉందా? ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కానీ, ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి వారు కానీ, యేసుక్రీస్తు ప్రభువుకి మనము విలువనివ్వాలి. ఆయన అభిషేకింపబడ్డాడు. ఆయన మన పాపాలను తొలగించాడు. మరణములో నుండి జీవములోనికి నడిపించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కృషించిపోయినటువంటి మన జీవితాలను కుష్ఠరోగమైనటువంటి పాపముతో నిండి ఉన్నటువంటి మన జీవితాలను బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక మాలిన్యాన్ని తొలగించి మనల్ని విముక్తులుగా మార్చాడు. అయితే ప్రభువే మనకు సహాయకుడుగా
ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన హృదయం ఏం చేస్తుందంటే త్రోసివేసి మన పనులు మనం చేయటం ప్రారంభిస్తున్నాం. మన హృదయంలో దేవుని యొక్క మాటలు త్రోసివేయబడి మనకు మనముగా ప్రక్కదారులకు వెళ్ళిపోతున్నాం. ప్రభువును మర్చిపోతున్నాం. ప్రభు కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. అందుకనే ప్రభువు ఏమన్నాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవునికి సహజ లక్షణం ఏంటి అంటే మతిమరుపు. తన యొక్క మనస్సును మర్చిపోతాడు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతాడు. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన సకల ఉపకారములను దేనిని మరొకము. ఆయనను సన్నుతించు. ఆయన చేసిన సకల ఉపకారములలో దేనిని మరొకము. గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను బాగుపడిన తర్వాత తన ఇంటిలో భోజనాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. కృతజ్ఞతాభావం. అయితే ఈనాడు నువ్వు నేను యేసయ్య చేసిన మేలుకు మనం ఏమీ సిద్ధపాటు కలిగి ఉన్నాం, ఏమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని అంటున్నాడు. మన హృదయాన్ని ఆయనకిచ్చి, మన హృదయం ఆయనకి ఇవ్వటం అంటే ఆయన మాట ప్రకారంగా మనము జీవించటమే. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం జీవించటమే. ఆయన చెప్పిన పని మనము చేయటమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాభావము కలిగిన వారు ఉన్నట్లయితే ఆయన యొక్క పనిని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క మాటను బట్టి మనము జీవించేవారముగా, ఆయన యొక్క మాటకు మనం విలువనిచ్చేవారముగా మనం ఉండగలగాలి. ఆయన దగ్గర మేలులు పొందుకొని, ఆయన దగ్గర మనం దీవింపబడి, మన పాపానికి రక్షణ తెచ్చుకొని మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఈ యొక్క కృతజ్ఞత అనేటువంటి దానికి అర్థం ఉండదు. అలాంటి జీవితం జీవిస్తే, యేసయ్య దగ్గర మేలులు పొంది, యేసయ్య దగ్గర మాటలు విని, యేసయ్య ద్వారా ఆశీర్వదింపబడి మనం ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోకము వైపుకు మరలి, ఈ లోకం కొరకే కదా యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టింది, ఈ లోకములోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, కాబట్టి నేను లోకాన్ని ప్రేమించటం తప్పు కాదు. అర్థమైందా? దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు, నేను కూడా లోతు భార్యలాగా ఈ లోకాన్నే ప్రేమిస్తాను అని సొంత తాత్పర్యము కానీ చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. ఒక హోటల్లో బిర్యానీ తిని ఇంట్లో నేను పే చేస్తాను ఆ బిల్లు అని అంటే హోటల్లోడు ఒప్పుకుంటాడా? ఇడ్లీ వడ తీసుకున్నారు ఒక హోటల్లో, దానికి డబ్బు చెల్లించాలి, అది నేను ఇంట్లో మా కిచెన్లో చెల్లిస్తాను అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించినటువంటి దేవుని యొక్క మాటలే వినాలి, కానీ మనం లోకము మాటలు కాదు. రక్షకుని యొక్క ప్రేమనే గ్రహించాలి, కానీ రక్షకుణ్ణి ప్రేమించాలి, కానీ లోకాన్ని కాదు ప్రేమించాల్సింది. ప్రభువు లోకమైనటువంటి మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే పాపులతో సహవాసం చేసి పాపుల యొక్క పాపాన్ని తొలగించి పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకం చేరగలిగాడు, చేర్చుకోగలిగాడు. ఆ యొక్క ప్రాధాన్యత ఇచ్చినటువంటి మన ఎడల మనము ఎంతైనా కృతజ్ఞత కలిగిన వారమై ఉండగలగాలి. హల్లెలూయా. మనమందరము ఎవరైతే నేను దేవునికి కృతజ్ఞతగా ఉంటాను అన్నటువంటి వారు ఉన్నట్లయితే తలలోంచుదాం, దేవుని స్తుతించుదాం.